హలో! డైరెక్ట్ వీడియోలోకెళ్ళిపోదామా? యాక్చువల్లీ ఇది క్లాస్ 4. ఈ క్లాస్ 4లో నేను మీకు ఆల్రెడీ చెప్పాను క్లాస్ 3లో 2 బ్యాంగిల్స్‌కి మీకు గోల్డ్ థ్రెడ్ చుట్టి పెట్టుకోండి అని చెప్పాను. సో, నేను అందరికి ఫ్లాట్ బ్యాంగిల్స్ పంపించాను కాబట్టి, ఆ ఫ్లాట్ బ్యాంగిల్స్‌లో 2 కట్ బ్యాంగిల్స్‌కి ఒక 2 బ్యాంగిల్స్‌కి గోల్డ్ థ్రెడ్ చుట్టి పెట్టుకోండి. మనం ఈరోజు లక్ష్మీ కాయిన్స్ స్టిక్ చేసి ఎట్లాగా అనేసి బేసిక్ డిజైన్ చూద్దాం అని చెప్పాను. సో, ఈరోజైతే బేసిక్ డిజైన్ చూద్దాం. సో, ఇట్స్ గెట్ ఇంటు ద వీడియో. మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను. మరి 2 బ్యాంగిల్స్‌కి నీట్‌గా థ్రెడ్డింగ్ చేసుకోండి. గోల్డ్ థ్రెడ్ అని చెప్పి. సో, ఎవరికైతే నేను కిట్ పంపించుంటానో వాళ్ళకి ఆల్రెడీ నేను గోల్డ్ థ్రెడ్ పంపించాను. అండ్ ఆల్సో ఈ 2 కట్ బ్యాంగిల్స్, ఫ్లాట్ బ్యాంగిల్స్ గాని పంపించాను. సో, నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు 2 కట్ బ్యాంగిల్‌కి నీట్‌గా గోల్డ్ థ్రెడ్డింగ్ చేసుకోమన్నాను. అండ్ వన్స్ గోల్డ్ థ్రెడ్డింగ్ చేసుకున్న తర్వాత మనకి ఇప్పుడు లక్ష్మీ కాయిన్స్ బ్యాంగిల్స్ చేయడానికి మనకు కావాల్సింది 3 స్టోన్స్. సో, 3 రౌండ్ స్టోన్స్ కావాలి. సో, అవి తీసుకోండి. అండ్ ఆల్సో లక్ష్మీ కాయిన్స్ కానీ కావాలి. ఆల్రెడీ కిట్ పంపించిన వాళ్ళకి ఉన్నాయి. సో, ఎవరికైతే లేవో లైక్ కిట్ కొనుక్కోలేదో మీ దగ్గర ఉంటే మీరు తీసి నేర్చుకోవచ్చు. లేదు అని అనుకున్నా మీకు రా మెటీరియల్స్ మన దగ్గర వాట్సాప్‌లో మెసేజ్ చేస్తే క్యాటలాగ్ పంపిస్తాను. మీరు కొనుక్కోవచ్చు. సో, ఇక్కడ నేనేంటంటే 3 సిజర్స్ తోటి కట్టర్స్ తోటి నేను మీకు డిఫరెన్స్ చూపించడానికి చేస్తున్న వీడియో దీంట్లో. సో, ఈ క్లిప్ పర్టిక్యులర్‌గా దానికోసమే యాడ్ చేశాను. సో, చాలామంది కొన్ని వీడియోస్‌లో కట్టర్స్ తోటి లేకపోతే సిజర్స్ తోటి కట్ చేస్తారు. కట్టర్స్ తోటి స్మాల్ కట్టర్ తోటి నార్మల్‌గానే అసలు కట్ అవ్వదు. అండ్ ఇంకొకటేంటంటే సిజర్‌తో కట్ చేసినప్పుడు కట్ అవుతది కానీ, ఆ సిజర్ అనేది మళ్ళీ ఇంకా వేరే వాటికి యూజ్ చేయడానికి యూజ్ అవ్వదనమాట. అది వేస్ట్ అయిపోద్ది. సో, మనం ఇట్లాంటి మెటీరియల్‌ని కట్ చేయాల్సొస్తది. బట్ అదే కట్టర్ ఇదొచ్చేసి మనకి కటింగ్ ప్లియర్ అంటాం. సో, ఇదైతే మాత్రం మనకి చాలా నీట్‌గా అండ్ ఆల్సో మనకి ఈ ఔట్ సైడ్ ఉంది గదా! మెటల్ ఇదంతా నీట్‌గా కట్ చేయడానికి అంటే పర్టిక్యులర్‌గా రౌండ్ షేప్‌లో నీట్‌గా కట్ చేసుకోవడానికి ఈ కట్టింగ్ ప్లేయర్ అయితే మంచిగా యూజ్ అవుతది. సో, ఇది గాని మన దగ్గర క్యాటలాగ్‌లో ఉంది. ఇఫ్ ఎవరికైనా కావాలనుకుంటే మీరు కొనుక్కోవచ్చు. యాక్చువల్లీ నేనే పర్సనల్‌గా వెళ్లి చూసి తెచ్చుకున్నాననమాట. బికాజ్ నేను ఆన్‌లైన్‌లో పెట్టుకున్నప్పుడు అంత మంచిగా రాలేదు నాకు. సో, నేనెళ్లి పర్టిక్యులర్‌గా చూసి తీసుకున్న తర్వాత ఇట్ వాస్ సో గుడ్. అంటే ఇదని కాదనమాట. మనకింకా చాలా వాటికి యూజ్ అవుతదిది. జ్యువెల్లరీ రిలేటెడ్ మేకింగ్‌కి. సో, చాలా వాటికి యూజ్ అవుతది కాబట్టి ఒకటి కొని పెట్టేసుకోవడం బెస్ట్. నేను కొన్నప్పుడు ఇది కాస్ట్ అరౌండ్ 350 అలా పడింది. బట్ ఇప్పుడు కొంచెం తక్కువే ఉండొచ్చనుకుంటున్నాను. సో, ఇక్కడ నేను మీకు వీడియోలో చూపిస్తున్నా కదా! చాలా నీట్‌గా కట్ అవుతాయి. కట్టింగ్ ప్లేయర్‌తో అయితే. వన్స్ అవన్నీ కట్ చేసుకున్న తర్వాత నేను యూజ్ చేస్తున్న బ్యాంగిల్ సైజ్ వచ్చి 2 సైజు అండ్ 2 కట్ బ్యాంగిల్‌కి గోల్డ్ థ్రెడ్డింగ్ వేసుకున్నాను. సో, ఈ సైజ్‌కి మనకి లక్ష్మీ కాయిన్స్ టోటల్‌గా 20 కాయిన్స్ అవుతాయి ఈచ్ బ్యాంగిల్‌కి. సో, ఇదెవరు చెప్పరు. బట్ నేను మీకు ముందే చెప్తున్నా. 2 బ్యాంగిల్‌కైతే మనకి 2 కట్ సైజ్‌కి 20 అవుతాయన్నమాట లక్ష్మీ కాయిన్స్. సో, ఈచ్ బ్యాంగిల్‌కి నాట్ అన్నిటికి కాదు. ఒక్క బ్యాంగిల్‌కి 20 అయితే అవుతాయన్నమాట కాయిన్స్. అండ్ ఈ 20 కాయిన్స్ మీరు కట్ చేసేసుకొని నీట్‌గా ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కదా! సో, కాయిన్‌కి నీట్‌గా ఫెవికాల్ ఏసుకొని నీట్‌గా అన్నిటిని వన్ బై వన్ స్టిక్ చేసుకోండి. అండ్ వన్స్ మీరు స్టిక్ చేసుకున్న తర్వాత లాస్ట్ ఎండ్‌కొచ్చేసరికి మనకక్కడ ఏంటంటే తక్కువ స్పేస్ ఉంటది. సో, ఈ తక్కువ స్పేస్‌ని నేను ఫ్యాబ్రిక్ గ్లూ తీసుకొని ఇక్కడ ఎలాగైతే వీడియోలో చూపిస్తున్నానో సో, అలానే మీరు కవర్ అప్ చేసుకోండి. అంతే. ఎందుకంటే అంత చిన్నది స్పేస్‌లో మనం స్పేస్‌ని వదిలేయలేం. అలానే మనకి చిన్న కాయిన్ ఉండదు కదా! సో, ఆ కాయిన్‌ని నీట్‌గా ఇలాగా మీరు పైన గ్లూ వేసుకొని స్టిక్ చేసేసుకున్నారంటే సెట్ అయిపోతుంది. వన్స్ మీరు మొత్తానికి గ్లూ చేసి కాయిన్స్ స్టిక్ చేసేసిన తర్వాత నేను మీకు గ్లూ పెడుతున్నాను గదా! ఇదేంటంటే మనకి 3 రౌండ్ కుందన్స్ ఉన్నాయి గదా! సో, వీటిని స్టిక్ చేయడానికి ఫ్యాబ్రిక్ గ్లూ సైడ్స్ తీసుకుంటున్నా. అండ్ సైడ్స్ తీసుకునేటప్పుడు గాని మీకు థ్రెడ్డింగ్‌కి కొంచెం గ్లూ ఉండాలి. అండ్ ఆల్సో మెటల్ పైన గాని కొంచెం గ్లూ ఉండేలాగా చూసుకోండి. సో, రెండిటికి గ్లూ ఉన్నప్పుడు ఏంటంటే మనకి స్టోన్ అనేది కరెక్ట్‌గా ఫిక్స్ అవుతుంది. ఆ కుందన్ అనేది ఆ పర్టిక్యులర్ ప్లేస్‌లో స్టాండ్ అవుద్దనమాట. సో, అది చూసుకొని చేసుకోండి. ఇంతే అండి మనకి లక్ష్మీ కాయిన్స్ చేయడానికి అంటే కంపారిటివ్‌లీ 3డీ, 2డీ బ్యాంగిల్స్ కంటే ఇది కొంచెం ఈజీగా అయిపోతది. సో, చాలా సింపుల్‌గా ఎలాగైతే నేను వీడియోలో చూపిస్తున్నానో ఈ స్టోనింగ్ దగ్గర గాని మంచిగా చూసుకొని అంటే అటు ఇటు సైడ్‌కి పడిపోకుండా మెటల్ కదా! కొంచెం అటు సైడ్‌కి, ఇటు సైడ్‌కి కదులుతాయన్నమాట. అట్లా కదిలే ఆప్షన్ లేకుండా మీరు రెండిటికి సెట్ అయ్యేలాగా నీట్‌గా గ్లూ వేసుకొని మీరు సైడ్స్ స్టిక్ చేసేసుకున్నారంటే అంతే పర్ఫెక్ట్‌గా అది స్టోన్స్ అనేదైతే స్టిక్ అయిపోతుంది. సో, అంతే అండి ఈ లక్ష్మీ కాయిన్ బ్యాంగిల్ మేకింగ్ అంతకంటే ఇంకేం లేదు. సో, హోప్ మీకు వీడియోలో అంతా
అర్థమైందని అనుకుంటున్నాను. ఎలా స్టిక్ చేశాను, ఏ గ్లూ యూజ్ చేశాను అన్నీ క్లియర్‌గా చెప్పాను గదా! సో, అంతే అండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొక బేసిక్ డిజైన్ అయితే నేర్చుకుందాము. అండ్ యాహ్! మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బై.